పుట్టినరోజైనా పెళ్లి రోజైనా ఉద్యోగం వచ్చినా సందర్భం ఏదైనా ఈ రోజుల్లో కేక్ ఉండాల్సిందే. బేకరీల్లో దొరికే కేకులు పఫ్లకు కూడా భలే డిమాండ్. అయితే అక్కడ ఎలాంటి వాతావరణంలో తయారు చేస్తారో, ఏ ముడిసరుకులు వాడతారో అంటే అనుమానించాల్సిందే. వాటిని తింటే అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకోవడమే. బేకరీ ఐటమ్స్ శరీరానికి మంచివి కావని చెప్పినా పిల్లలు వినరు. అందుకే ఇంట్లోనే ఆరోగ్యకరమైన బేకరీ ఉత్పత్తులను తయారు చేసి పిల్లలకు పెట్టేందుకు ఓర్వకల్లు మండల పొదుపు సమాఖ్య సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అవేంటో చూసేద్దాం రండి. పొదుపు సంఘాల మహిళలకు జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఇప్పటికే అనేక రంగాల్లో కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండల పొదుపు సమాఖ్య అనేక రకాల శిక్షణ ఇచ్చింది. ఎంబ్రాయిడరీ, మగ్గం, టైలరింగ్, బ్యూటీషియన్, జూట్ బ్యాగుల తయారీ తదితర కోర్సులను ఉచితంగా అందించింది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి మహిళలే స్వయంగా ఇళ్లల్లో బేకరీ ఉత్పత్తులు తయారు చేసేలా శిక్షణ ఇస్తోంది. తద్వారా పిల్లల ఆరోగ్యాన్ని కాపాడమే కాకుండా మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తూ వారి ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తోంది. మహిళల్లో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి తీసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చేయడమే కదా వెలుగు ఉద్దేశ్యం, ముఖ్య ఉద్దేశ్యం. మహిళా సాధికారత అంటే ఆర్థికంగా స్వావలంబనే కదా ఒక భాగం. ఇంతకుముందు గతంలో మగ్గం వర్క్స్ ఇచ్చాము, బ్యూటీషియన్ కోర్సులో ట్రైనింగ్ ఇచ్చాము, టైలరింగ్లో ట్రైనింగ్ ఇచ్చాము, జూట్ బ్యాగ్ మేకింగ్ ఇచ్చాము. ఇప్పుడు ఈ బేకరీ ప్రోడక్ట్స్ అన్నమాట. 7 రోజుల కోర్స్ అండి ఇది. ఒక 25 మంది దాకా ట్రైనింగ్ అవుతున్నారు. కేక్స్ తయారీ, పఫ్స్ తయారీ, బిస్కెట్స్ తయారీ, దిల్ పసంద్ ఇలాంటివి కనీసం వాళ్ళ పిల్లల కన్నా కొంచెం ఆరోగ్యకరంగా చేసి పెట్టుకుంటారు ఇళ్లలో. ఒక స్కిల్ వాళ్ళ చేతికి వచ్చిందంటే వాళ్ళల్లో ఒక విధమైన ఆత్మస్థైర్యం కూడా వస్తుంది. గ్రామానికి 2-3 సెలెక్ట్ చేసి ట్రైనింగ్ ఇస్తున్నాం. మా కళ ఏంటంటే ఈ ఇద్దరు ఇంకొక 10 మందికి గ్రామంలో దీన్ని వ్యాప్తి చేస్తారు అన్నది మా కళ. మండలంలోని గ్రామానికి ఒకరు చొప్పున మహిళలను ఎంపిక చేసి బేకరీ ఉత్పత్తులు ఎలా తయారు చేయాలో 7 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. 4 రకాల కేకులు, పఫ్లు, బిస్కెట్లు, దిల్ పసంద్ లాంటివి నేర్పించారు. ట్రైనర్స్ ఆధ్వర్యంలో మహిళలు ఎంతో శ్రద్ధగా వీటిని నేర్చుకున్నారు. బయట కేక్స్ అవి ఏదో కెమికల్స్ అవి ఇవి వాడినట్టు తింటూ ఉంటారు కదా, వద్దు, హోమ్ మేడ్ చేయాలనే ఒక సంకల్పంతో ఈ 7 days 4 ఐటమ్స్ కేక్స్, 4 ఐటమ్స్ బిస్కెట్స్, పఫ్స్, దిల్ పసంద్ ఈ దానికి తగ్గట్టు అన్ని నేర్పిస్తాం. మా మండల సమైక్య వచ్చేసి ఇంతవరకు చాలా ట్రైనింగ్స్ ఇచ్చాము మేము ఇక్కడ. మా మండలంలో కోడన్లు, కూతుర్లు చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు మారుతున్న జనరేషన్ని బట్టి మేము వాళ్ళకు ఏర్పాటు చేయడం జరిగింది. బేకరీ ఫుడ్స్ పై తర్ఫీదు తీసుకున్న మహిళలు గ్రామాలకు వెళ్లి మిగిలిన డ్వాక్రా గ్రూప్ సభ్యులకు వీటిని నేర్పించాలి. బేకరీలు నిర్వహించడానికి ఎవరైనా ఆర్డర్ ఇస్తే ఇంట్లోనే తయారు చేసి ఇచ్చేందుకు వీలుంటుంది. ఫలితంగా తమకు జీవనోపాధి లభిస్తుందని పొదుపు డ్వాక్రా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బేకరీ ఐటమ్స్ బయట నుంచి తెచ్చుకోవడం కంటే మనం ఇంట్లోనే కొంచెం పిల్లలకి హెల్దీగా ప్రిపరేషన్ చేసి ఇస్తేనే పిల్లలు హెల్దీగా ఉంటారు, బాగా తింటారనే ఉద్దేశంతో మేము ఇక్కడ ట్రైనింగ్కి వచ్చినాము. కేక్స్ నేర్పిస్తున్నారు. ఆఫ్టర్ బిస్కెట్స్, కేక్స్లోనే వెరైటీస్ కేక్స్ అట్లా నేర్పిస్తారు చెప్తాం. ఇంట్లో పిల్లలకి మనమే మన చేతులతో న్యాచురల్గా కల్తీ లేకుండా ఏది నీట్గా చేసి పెట్టవచ్చు. మేము పొదుపు మహిళల నుంచి వచ్చాం. మేము ఇక్కడ మాకు కేక్ ట్రైనింగ్ ఇవన్నీ రాధా మేడం గారు మాకు చూపిస్తున్నారు. 7 days ట్రైనింగ్ ఉంది. ఆల్రెడీ ఒక స్పాంజ్ కేక్ రెడీ అవుతుంది. ఇంకోటి వచ్చేసి చాక్లెట్ ఫ్లేవర్ ఇంకా కొలీగ్స్ వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. మా దగ్గర వచ్చి తీసుకుంటారు. అది మాకు జీవనోపాధి లెక్క కూడా ఉంటుంది కదా.